ఎన్డీఏ పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోడీని ఎన్నికయ్యారు. భాగస్వామ్య పక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. మోడీ సారథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి పార్టీల నేతలంతా తీర్మానం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ అందజేశారు. అయితే ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మళ్లీ 7వ తేదీన ఢిల్లీకి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 7న బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ భేటీ జరగనుంది. ఎన్డీఏ భేటీకి సంబంధించి కూటమిలో ఎంపీలంతా కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేతలు కోరనున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోడీని ఎన్నికయ్యారు. భాగస్వామ్య పక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆయన నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. మోడీ సారథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి పార్టీల నేతలంతా తీర్మానం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ కు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన, ఎన్డీఏ పక్ష నేతగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా కూడా అందరూ ఎన్డీఏ అలయన్స్ లోని నేతలందరూ కూడా ఎన్నుకున్నారు. మూడోసారిగా కూడా ప్రధానమంత్రి పదవి బాధ్యత చేపట్టబోతున్నారు. ఈ శనివారం 8వ తేదీ సాయంత్రము ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు ప్రధానమంత్రి. ఈ రోజు ఎన్డీఏ కూటమికి చెందిన 21 మంది నేతలు కూడా ప్రధాని నివాసంలో కూడా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో అందరూ కలిసి యునానిమస్ గా తీసుకున్న డెసిషన్ మరోసారి నరేంద్ర మోదీనే తమ ఎన్డీఏ పక్ష నేతగా కూడా ఎన్నుకున్నారు. సో ఆల్మోస్ట్ మొత్తం ముందుగా అనుకున్నట్టు 21 మెంబర్స్ ఈ మీటింగ్ కి కూడా అటెండ్ అయ్యారు. ఎన్డీఏ గ్రూప్ మీటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి నాయకత్వం వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అమిత్ షా, అలాగే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ జేడీయూ, అలాగే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, అలాగే కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి జేడీఎస్ కర్ణాటక నుండి, అలాగే చిరాగ్ పాస్వాన్ ఎల్పీజీఆర్వి, అలాగే జితన్ రామ్ మాంజీ హామ్ పార్టీ నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన, సునీల్ ఠాక్రే ఎన్సీపీ నుండి, అలాగే అనుప్రియ పాటిల్ ఏడీఎస్ పార్టీ నుంచి, అలాగే జయంత్ చౌదరి ఆర్ఎల్డీ నుంచి, అలాగే ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ, ప్రమోద్ బోరో యూపీఎల్ పార్టీ నుంచి, అలాగే అతుల్ బోరా ఏజీపీ పార్టీ నుంచి కూడా అటెండ్ అయ్యారు. వాళ్లతో పాటు ఇందిరా హక్ శోభా ఎస్కేఎం పార్టీ నుంచి, అలాగే సుదేశ్ మాతో ఏజీఎస్యు, అలాగే రాజీవ్ రంజన్ జేడీయూ, సంజయ్ జా జేడీయూ, ఇలా 21 మంది నేతలు కూడా ప్రధానమంత్రి నివాసంలో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ నెల 7వ తేదీన మరోసారి కూడా ఎన్డీఏ సమావేశం నిర్వహించినట్లు కూడా సమాచారము. 7వ తేదీన ఢిల్లీకి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నట్లు కూడా ప్రాథమికంగా సమాచారము. 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ భేటీ కూడా జరగనుంది. ఎన్డీఏ భేటీ కూటమిలో ఎంపీలంతా కూడా హాజరవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు ఆ రోజే రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించాలని కూడా నేతలు కోరనున్నారు. ఈ నెల
9వ తేదీన ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగే అవకాశం ఉందని కూడా సమాచారము. అలాగే 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేసే యోచనలో కూడా ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్డీఏ కూటమి మీటింగ్ అయితే ఒక కొలిక్కి వచ్చింది. మరోసారి నరేంద్ర మోదీ కూడా దేశానికి ప్రధాని అవ్వబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశంలో వరుసగా 3వసారి ప్రధాని అయిన వ్యక్తి, 2వ వ్యక్తిగా కూడా చరిత్రలో నిలవనున్నారు ప్రధాని మోదీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి 3 టర్మ్లు కూడా జవహర్లాల్ నెహ్రూ ఉండే. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే 1962లో ఆయన పోయాక కూడా అనంతరం కూడా లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అయిన విషయం తెలిసింది. ఆయన తర్వాత కూడా ఇది రికార్డ్ అని చెప్పుకోవాలి. ఎన్డీఏ నేతలందరూ కూడా ఎవరు కూడా ప్రధానికి అపోజ్ చెప్పలేదు, ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు. సో మొదటి విడతగా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఉంటుంది. ప్రధానితో పాటు కొంతమంది మంత్రులు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇంకా ఏపీ విషయానికి ముందుగా అనుకున్నట్టు నారా చంద్రబాబు నాయుడు 12వ తేదీన కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారని, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్విటేషన్లు పంపిస్తారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మొత్తానికి ఇప్పుడు ఒకవైపు ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కూడా అక్కడ ఇండియా కూటమి సమావేశమైంది. ఇటు ఎన్డీఏ కూటమి సమావేశము, ఎన్డీఏ కూటమి మాత్రం ఒక కన్క్లూజన్ వచ్చింది. ఏకగ్రీవంగా ప్రధాని నరేంద్ర మోదీనే మరోసారి ప్రధానిగా కూడా ఎన్నుకున్నారు. సో కేబినెట్ ఎక్స్పాన్షన్, కేబినెట్ లో ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మనం ముందుగా మధ్యాహ్నం డిస్కస్ చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 కీ పోర్ట్ఫోలియోస్ తో పాటు అలాగే 2 ఎంఓఎస్ మంత్రిత్వ శాఖలతో పాటు అలాగే స్పీకర్ పదవి కూడా ఆశించారనేది కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఈసారి సౌత్ నుండి బీజేపీ హైకమాండ్ కూడా ఈసారి సౌత్ నుండి మెజారిటీ ఎక్కువ మందికి కూడా కేబినెట్ లో హోదా కల్పించాలని కూడా చూస్తున్నారు. మన దగ్గర నుంచి చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుండి 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి మహిళా కోటాలో డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు, ఆమెకి ఇస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. దీంతో పాటు ఈటల రాజేందర్ కి కూడా బీసీ నేతగా దేశవ్యాప్తంగా కూడా ఆయనకు కూడా ఒక కీలక శాఖ కూడా ఆయనకి కట్టబెట్టనున్నట్లు కూడా ఒక ప్రచారం నడుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజన్.